తెలంగాణ స్వరం ప్రేక్షకులకి నమస్కారం. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై బీజేపీ పట్టణ అధ్యక్షులు దోనికేల నవీన్ ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలతో కలిసి కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులు సౌకర్యాలు లేక నరకయాతన అనుభవిస్తున్నారని, క్లాస్ రూమ్లో నాగుపాములు, నాగు బుసలతో విషపురుగుల మధ్యన చదువుకుంటున్నారని, కళాశాలల ముందు కాంపౌండ్ వాల్ లేక చెరువును తలపించేలా పూర్తిగా నీటిమయమైందని, పక్కనే సబ్స్టేషన్ ఉండడం కారణంగా విద్యుత్ ఎర్తింగ్తో జంతువులు కరెంటు షాక్కి గురయ్యాయని, ఆ వాటర్ నుండే విద్యార్థులు చదువుకోవడానికి సరైన దారి లేక ఆ నీటి నుండే వెళ్లవలసిన పరిస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్లాస్ రూమ్లో విద్యుత్ తీగలు, నాగుపాములు ఉండడం పట్ల విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారని, అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్ పట్టించుకోకపోవడం సమంజసం కాదని, ప్రజాప్రతినిధులు అధికారుల పిల్లలను ఈ కళాశాలలో చదివిపిస్తే అర్థమవుతోందని తెలిపారు. వర్షం పడితే క్లాస్ రూమ్లు మొత్తం కూడా నీటిమయమవుతోందని, కిటికీలకు తలుపులు లేక, కళాశాలలకు కాంపౌండ్ వాల్ లేక రాత్రి సమయంలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిందని, పట్టించుకునే నాదుడే లేడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాలలను సందర్శించి విద్యార్థుల సమస్యలను తెలుసుకుని అధ్యాపకులతో చర్చించి మెట్పల్లి ఆర్డీఓ గారికి కళాశాల విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శులు జంగుల అనిల్ గౌడ్, బత్తుల జగదీశ్వర్, ఐటీ సెల్ కన్వీనర్ పాసుకంటి శ్రీనివాస్, పట్టణ ఉపాధ్యక్షులు లోలపు అనిల్, భోగదత్తు, గుంటుక హనుమాన్లు, సంస్కృత విభాగం కన్వీనర్ శ్రీధర్, ఆచారి, బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శులు భీమ్నాథ్, విజయశేఖర్, శంభోజీ, వివేక్ తదితరులు పాల్గొన్నారు. బండి రాదు నువ్వు సబ్స్టేషన్ చూసినావా?